నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రస్తుత కాలంలో ఒత్తిడితో ఎంతో మంది బాధపడుతున్నారు. సో ఆ ఒత్తిడి తగ్గించుకోవాలంటే యోగా మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఈ రోజు మనం సహజ యోగా అంటే ఏంటి, అంటే ఈ రోజు యోగాతో ఎంతమంది ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, యోగా వల్ల ఏంటి బెనిఫిట్స్, అవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖులు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. సార్, ఫస్ట్ టెల్ మీ యువర్ ఇంట్రో. My name is Dr. Sandeep Rai. I am professor and unit head at MGM Institute of Health Sciences, which is located in Navi Mumbai. It is a 1,000-bedded hospital, and we have all the courses, MBBS, MD, and DM courses running. It is under MGM University, which is A++ University. Apart from that, I also practice at Apollo Hospital, Navi Mumbai, as physician and diabetologist. And before this, I was in Delhi at Sir Gangaram Hospital, where I was a visiting consultant. And I have practiced in Delhi also at many hospitals like Moolchand Hospital and other hospitals. Last 24 years, I am in Mumbai, and I am at these hospitals. ఎస్ మ్యామ్, మీరు కూడా మీ మాటల్లో మీ గురించి చెప్తారా? నేను డాక్టర్ మధుర్ రాయ్, విజయవాడలో మెడిసిన్ చదువుకున్నాను. బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. ఇంకా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నా మెడిసిన్ ఏమో నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడతో చదువుకున్నాను. పెళ్ళైన తర్వాత ఢిల్లీలో వర్క్ చేశాను. వేరియస్ హాస్పిటల్స్లో, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాను. రాజీవ్ గాంధీ హాస్పిటల్లో వర్క్ చేశాను. సంజయ్ గాంధీ హాస్పిటల్లో వర్క్ చేశాను అక్కడ. దాని తర్వాత మళ్ళీ బాంబేకి షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ అక్కడ ఇంటర్నేషనల్ సహయోగ రీసెర్చ్ అండ్ హెల్త్ సెంటర్, సహయోగ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ 13.5 years అంటే ఐ స్విచ్ టు మైండ్ బాడీ మెడిసిన్. అయితే అక్కడ 13.5 years నేనేమో ఈ ఇంటర్నేషనల్ సహయోగ రీసెర్చ్ అండ్ హెల్త్ సెంటర్ నవీ ముంబైలో ఉంది. అక్కడ 13.5 years నేను సిఇఓ అండ్ సిఎంఓ నేను వర్క్ చేశాను. మళ్ళీ 2014 నుండి నేను ఎంజిఎం మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. అక్కడేమో అడ్మినిస్ట్రేటర్గా కూడా వర్క్ చేశాను. మళ్ళీ నేను ఇప్పుడు ప్రస్తుతం ఏమో ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఎంజిఎం మెడికల్ కాలేజ్లో. అయితే మా మెడికల్ ప్రొఫెషన్, మేమిద్దరం ఏమో మెడికల్ ప్రొఫెషన్లో ఉంటూ ఉన్నాము. కానీ సహయోగ మెడిటేషన్ మాకు మోర్ దెన్ 25 years అయింది. We got introduced to Sahaja meditation. ఇంకా సైడ్ బై సైడ్ సహయోగ మెడిటేషన్ చేసుకుంటున్నాము. ఇంకా ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ 13.5 years టోటల్ ఏమో ఈ ఇంటర్నేషనల్ హెల్త్ సెంటర్లో సహయోగ మెడిటేషన్తో ఎలా మనము మన హెల్త్కి మనకు కాపాడుకోవచ్చు, మళ్ళీ పేషెంట్స్ మీద కూడా సహయోగ మెడిటేషన్ చేసుకుంటూ ఎలా వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి అవన్నీ చూసుకోవడానికి నాకు ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ. సార్ ఏమో ఇంటర్నేషనల్ సహయోగ హెల్త్ సెంటర్లో రీసెర్చ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారనమాట. నైస్ మ్యామ్, నైస్ ఇంట్రడక్షన్, థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు చెప్పండి, సహజ యోగా అంటే ఏంటి? యోగా అంటే యుజ్, సంస్కృత వర్డ్తో ఈ వర్డ్ వచ్చింది. యుజ్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యూనిసన్ అనమాట, యునైట్ అవ్వడం. దేని గురించి ఏమి యునైట్ అవుతుంది అంటే మన ప్రతి ఒక్కరి శరీరంలో మన స్పైన్ అంటే మన స్పైనల్ కార్డ్ కింద ఒక ట్రయాంగులర్ బోన్ ఉంది, సేక్రమ్ బోన్ అని. దాంట్లో ఏమో ఒక మదర్ ఎనర్జీ ఉంటుంది, అది కుండలిని ఎనర్జీ. అయితే మన శరీరంలో అంటే మేము డాక్టర్స్ ఏమో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఆ పార్తో ఒక సటల్ ఎనర్జీ సిస్టమ్ ఉంది, అంటే సూక్ష్మ శరీరం ఉందన్నమాట. ఆ సూక్ష్మ శరీరంలో ఒక తల్లి ఎనర్జీ, పిల్ల అంటే వెన్ ద చైల్డ్ ఈజ్ ఇన్ మదర్స్ వూమ్, అంటే మనము కడుపులో మదర్ వూమ్లో ఉన్నప్పుడే 2.5 3 monthsలో ఎప్పుడు ఫీటల్ స్టేజ్లో ఉంటుంది ఈ ఎనర్జీ. ఇది సాఫ్ట్ బోన్ ఉంటుంది కదా చిన్న పిల్లల్లో, అక్కడ నుండి ఇది ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యి కింద ఆ సేక్రమ్ బోన్లో వెళ్ళి ఒక డార్మెంట్ ఫామ్లో, షుప్త్ ఫామ్లో అది ఉంటుందన్నమాట. అయితే యోగా మనము పతంజలి యోగాలో 8 limbs ఉన్నాయి. అంటే మళ్ళీ గ్యామ్, నియం,
ప్రాణాయామ్, ప్రత్యాహార్, ధ్యాన్, ధ్యాన, సమాధి అలా అని అన్ని స్టేజెస్ అన్నమాట. ఆసన్ అలా 8 అన్ని ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటే యోగా టైప్స్ మేడం? యోగా టైప్స్ కాదు, యోగాలో స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ 1 by 1. అంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఇవన్నీ ప్రిపరేటరీ స్టేజెస్ అన్నమాట. లాస్ట్ ఏంటంటే ఈ మదర్ ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీకి అవేకన్ అవ్వడానికి ఇవన్నీ ఫాలో చేసుకుంటూ లాస్ట్ స్టేజ్ సమాధి మెడిటేషన్ లో మనము వెళ్తాము. సహజ్ యోగలో ఏంటంటే సహజ్ అంటే ఈజీ. ఇంకొక ఏంటంటే సహా ప్లస్ జా. జా అంటే ఏ ఎనర్జీతో మనం బాన్ అయ్యాము. అయితే ఈజీ మెథడ్ ఈ ఎనర్జీ అవేకన్ చేసుకోవడానికి అది సహజ్ యోగా. ఈ ఎనర్జీ అవేకన్ అయితే మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు పైన నుంచి కిందికి పోయింది కదా, మెడిటేషన్ చేసినప్పుడు ఈ ఎనర్జీ అవేకన్ అవుతుంది. అవేకన్ అయ్యి వేరియస్ మనకి ఈ ఎనర్జీ కాకుండా 3 ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి బాడీలో. ఒక రైట్ సైడ్ అది సన్ ఛానల్, లెఫ్ట్ సైడ్ ఏమో మూన్ ఛానల్, ఇంకొక సెంట్రల్ ఛానల్ అన్నమాట. ఇంకా 7 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ 6 ఎనర్జీ సెంటర్స్ వేరే వేరే బాడీలో మన వేరే parts లో ఉంటాయి. అవన్నిటికి పియర్స్ చేసుకొని ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఒక ఎనర్జీ సెంటర్ ఉంటుంది. నార్మల్లీ మనకి ఏదైనా థాట్స్ వస్తూ ఉంటాయి, అయితే మనం థాట్స్ స్టాప్ చేయలేము. కానీ ఈ ఎనర్జీ అవేకైన్ అయినప్పుడు ఈ ఎనర్జీ సెంటర్కి ఎప్పుడు పియర్స్ చేస్తుంది, మన థాట్స్ స్టాప్ అయిపోతాయి. అప్పుడు ఏమో మనము నిర్విచారం స్థితిలో వస్తామన్నమాట. మళ్ళీ పైకి వెళ్ళి లాస్ట్ ఇది బ్రహ్మరంధ్ర అంటాం. ఏదైనా యోగా బుక్లో అంటే ఈ ఎనర్జీ సెంటర్స్ గురించి, కుండలిని మదర్ ఎనర్జీ గురించి, ఈ ఎనర్జీ ఛానల్స్ నాడీస్ అంటాము, ఈడ నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, దీని గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ సహజయోగంలో ఏంటంటే ప్రాక్టికల్గా మనకి ఈ మదర్ ఎనర్జీ అవేకెన్ అయ్యి ఇక్కడ పియర్స్ చేసినప్పుడు మన నిర్విచార స్థితి మనకు వస్తుంది. మళ్ళీ ఫైనలీ ఈ లాస్ట్ ఎనర్జీ సెంటర్కి పియర్స్ అయ్యి కాస్మిక్ ఎనర్జీ, ఏది మన అంత మొత్తం సృష్టిలో ఉన్న ఆ ఎనర్జీతో మనము ఎప్పుడు ఆ ఎనర్జీ యునైట్ అవుతుంది, అప్పుడు యోగా ఇస్ సెట్ టు హ్యావ్ అకర్డ్. ఆసన అంటే యోగా అనుకుంటాం, కానీ ఆసన ఒక స్టెప్, లాస్ట్ స్టెప్ సమాధి స్టేట్. అది సహజయోగంలో లాస్ట్ స్టెప్ మనకి ఫస్ట్ వస్తుంది, నిర్విచార స్థితి వస్తుంది. మళ్ళీ ఆ యూనిసన్ అయినప్పుడు మనకి మన హ్యాండ్స్లో ఇంకా మన హెడ్ మీద మనకి ఆ ఎనర్జీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ బెనిఫిట్స్ ఆఫ్ సహజ యోగా? So, as Dr. Madhur Rai has told, Sahaj Yoga is awakening of your dormant energy, which is lying at the sacrum bone in the spine. Sacrum bone is the sacred bone. The Greeks knew that it is sacred bone. The sacrum, that is why the name sacrum come. Why they called it sacred? Because they knew there was something special in it. And this special is the spiritual energy that is there. Now, once it is awakened, even a few threads of it are awakened and they pass through the various centers. There are the energy centers of the body. They energize these centers, and when it comes here and gets connected to cosmic energy, yoga is said to have taken place. So, yoga means yuj. It's come from the word yuj. It means union. Union of what? Union of your own divine energy with the cosmic energy. That is the real word of yoga. The asanas we do, the other penances we do, is just the preparation for this final stage of getting the unison. So this is the final stage to get united, and Sahaj Yoga gives you the opportunity to awaken this energy and to get into connection with the divine energy. Now you asked me what are the benefits. So benefits are multiple benefits. First of all is that all your energy plexuses of the body get energized. Now these plexuses get energized, your energy starts flowing in a very coherent way all over the body. So first thing is you get energized. When this comes up to your forehead plexus, which is the Agya Chakra, here what happens is that when the energy ascends here, you become little, the thoughts decrease, the worry, the stress starts coming down, and when it crosses here and from here, that time you are completely peaceful. So very good for psychosomatic disorders. Psychosomatic disorders mainly like stress disorders, depression, anxiety,
all kind of mental disorders, then so many other diseases which modern science doesn't know the exact cause. Like we know and we don't know the cure. Supposing you take diabetes, we know your blood sugar will increase, and we know little fat people will get it. But can you give one medicine and it is cured for life? No. You have to take the medicine every day, you have to decrease the sugar and keep. Cure you are not getting because cause you are not knowing. Whether it is for diabetes or blood pressure, you have seen people in blood pressure taking medicine every day. So if the modern science knows the cause, then one medicine, cause gone, he is free of blood pressure, he is free of diabetes, he is free of arthritis, he is free of asthma. You name any disease except few infections like malaria, tuberculosis and all this, you have only control, you have no cure for any disease. And why you don't have any cure? Because modern science doesn't know the exact cause of the diseases. And what in Sahaj Yoga we came across and we learnt is that diseases starts when your energy plexuses start getting blocked. When the energy flows in your plexuses, the flow of the energy is getting disturbed, your energy plexuses get constricted and blocked. And each energy plexus, like if you see the solar plexus, which we call the Nabhi chakra, now it is looking after so many things. It is looking after your liver, it is looking after intestines, it is looking. So all these organs start getting weak. Modern science doesn't believe much in chakras, in energy systems. But we have done researches to show that once you clear these chakras by awakening of your energies, then your diseases come down. So there are many, many diseases, and it is useful in many stress disorders, many diseases, and it gives you a benefit of all round personality. Means many other things in your body, in your mind, in your personality, they flower because now you are totally energized person. నెక్స్ట్ మేడం, ఏమైనా సైంటిఫిక్ గా ప్రూవ్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి మేడం సహజ యోగాకి సంబంధించి? సైంటిఫిక్ చాలా రీసెర్చెస్ ఉన్నాయి. మా ఫాదర్ ఇన్ లో లేట్ ప్రొఫెసర్ యూసి రాయ్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూ ఢిల్లీలో, అక్కడ అంటే ఫస్ట్ రీసెర్చెస్ ఏమో లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూ ఢిల్లీలో స్టార్ట్ అయినాయి. ఇవన్నీ రీసెర్చెస్ ఏమో పిహెచ్డి ఢిల్లీ యూనివర్సిటీ, మళ్ళీ ఎండి డాక్టర్స్ చేసిన రీసెర్చెస్. దాని మీద అంటే పేషెంట్స్ తీసుకొని వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్, మళ్ళీ ఆస్తమా పేషెంట్స్, ఎపిలెప్టిక్ పేషెంట్స్, వాళ్ళందరి మీద వాళ్ళకి సహజయోగ నేర్పించారు. 12 weeks నేర్పించి మళ్ళీ ముందు సహజయోగ చేసిన ముందు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మళ్ళీ 12 weeks తర్వాత వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎలా తగ్గింది, అలానే వాళ్ళకి బ్రాంకియల్ ఆస్తమా అనుకో ఎన్ని అటాక్స్ ముందు వచ్చేవి, మళ్ళీ 12 weeks తర్వాత ఎట్లా బ్లడ్ ఆస్తమా అటాక్స్ తగ్గినాయి, ఎపిలెప్సీ పేషెంట్స్, అలా అన్ని రీసెర్చెస్. ఫస్ట్ రీసెర్చెస్ ఏమో లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూ ఢిల్లీలో చేశారు. దాని తర్వాత మళ్ళీ వేరే కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో, మళ్ళీ కెనడాలో సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే అడిక్ట్స్ మీద చేశారు. మళ్ళీ ఆస్ట్రేలియాలో కూడా చాలా రీసెర్చెస్ అయినాయి. మళ్ళీ మేము డాక్టర్ సందీప్ రాయ్ ఇంకా తన స్టూడెంట్స్ కూడా కార్టిసాల్ లెవెల్ మీద, మళ్ళీ డయాబెటీస్ డిస్ట్రెస్, ఇవన్నిట్లో రీసెర్చ్ అంటే ఎండి థీసిస్. నేను కూడా ఎండి చేశాను. 50 yearsలో నేను ఫిజియాలజీలో ఎండి చేసుకున్నాను. అప్పుడు నా రీసెర్చ్ కూడా ఎఫెక్ట్ ఆఫ్ సహజ యోగా మెడిటేషన్ ఆన్ హార్ట్ రేట్ వేరియబిలిటీ, అంటే మన హార్ట్ ఏమో బీట్ టు బీట్ మీద ఎలా చేంజ్ అవుతుంది. మీరు సపరేట్ గా రీసెర్చ్ చేశారా మేడం? మాకు ఎండిలో రీసెర్చ్ చేయాల్సిన అవసరం వస్తుంది, అయితే దాని మీద కూడా రీసెర్చ్ చేసాము. ఇంకా రీసెంట్ స్టడీ ఏమో ఇప్పుడు సహజయోగా ఆన్ డయాబెటిక్ పేషెంట్స్, కూడా రీసెర్చ్ చాలా రీసెర్చెస్ ఉన్నాయి. మన బ్రెయిన్ వేవ్స్ ఈజీ మీద కూడా సహజయోగా ఎఫెక్ట్, అలా చాలా రీసెర్చ్ వరల్డ్ ఓవర్ రీసెర్చెస్ ఉన్నాయి అన్నమాట. అన్నిట్లో మనకి సహజయోగా చేసుకుంటే లాభం. How many countries is Sahaja Yoga been more, sir?
Sahaj Yoga founder is Her Holiness Shri Mataji Nirmala Devi, and it is due to her efforts and her hard work that it is now going to be more than 150 countries around the world. And just a few words about Her Holiness Shri Mataji, that she belongs to a very illustrious family. Her father was a member of the Constituent Assembly, which wrote the Constitution of India. He worked closely with Baba Saheb Ambedkar. He was a very prominent lawyer in Madhya Pradesh. Shri Mataji also was herself. See, how we got interested was that she herself was a freedom fighter, and she studied medicine. She was in a medical college, that is Balakram Medical College in Lahore, before partition. And she was studying medicine, modern medicine, till 4th year when she joined the Quit India movement, Gandhiji's call. So she joined Gandhiji's call, Quit India movement, and for that the British government eradicated her from the college. So Shri Mataji used to talk about medical terms, the sympathetic system, the parasympathetic system, limbic system, brain, everything. So we doctors, including my father, Professor U.C. Rai, was a very famous doctor in Delhi, physiologist, researcher, Lady Harding, at Jipmer in Pondicherry, at Maulana Azad in Delhi. He was the head of the department, and I used to accompany him to meet Shri Mataji. And there she used to talk modern medicine, and there we found a spiritual scientist, a spiritual person who's talking modern medicine. And she told us that, doctor, what I am saying about the energy, especially the Kundalini energy, which is residing in the sacrum bone, and it gets activated and it energizes your plexuses and it comes out. Few fibers also come out and get connected to cosmic energy. Then yoga is said to have taken place, and you will see the benefits. And if you don't believe, you research. So she told my father to do the researches, and that is how Lady Harding Medical College, these researches started. Now, Shri Mataji knew from very beginning in her childhood that she has the special potential. She has a special potential of this knowledge, and she wanted to give it to the entire world. This easy way of self-awakening, this easy way of self-realization. And that is why after her marriage to very accomplished civil servant, IAS Sir C.P. Srivastava, who later became the Secretary General of the International Maritime Organization, a diplomatic organization, United Nations Secretary General he was of the International Maritime Organization. And that is how Her Holiness moved to UK, because he was employed there. And 16 years he continued working there, and from there Shri Mataji went around the world, and each country she would go and give lectures, and then people would start doing Sahaj Yoga, and now it is done in more than 150 countries of the world. మేడం, మనం చూసుకుంటే సహజ యోగా అంటే చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు అని. అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్స్ ఉన్నాయా? ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేసి సహజ యోగా? చాలా మంచి క్వశ్చన్. సహజ యోగాలో మనకి ఏమి ఎవరికైనా అందరు చేసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ అందరు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మదర్ ఎనర్జీ అందరిలో ఉంది. ఇంకా చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా సహజ యోగా నేర్పిస్తున్నారు. మళ్ళీ ఆర్మీలో, ఇంకా నేవీలో, ఇంకా జడ్జెస్కి మేము కూడా వెళ్ళాము. ఇంకా ప్రాక్టీషనర్స్ సహజ యోగా ఎవరెవరు చేసుకుంటున్నారు. వేరే అంటే స్కూల్స్లో, కాలేజెస్లో, మళ్ళీ ఇంకేంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, జైల్స్, ఈవెన్ జైల్, ఇంకా ఇంకేంటి మన మెడికల్ కాలేజెస్ అన్ని, ఏంటి ఐఐటి, మేము ముంబైలో ఉన్నాము, ఐఐటి ముంబైలో, అన్ని చోట్లలో కాలేజెస్, హాస్పిటల్స్, అన్ని చోట్ల ఎవ్రీ వన్ క్యాన్ ప్రాక్టీస్. ఇంకా అందరికి ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, సోషల్ అన్ని బెనిఫిట్స్ మనకి. అంటే ఈ ఎనర్జీ సెంటర్స్ మేము చెప్పాము. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మోస్ట్ మెడికల్ ఎలా మనకి బెనిఫిట్ ఉంటుంది అది చెప్పాము. అది కాకుండా ప్రతి ఒక్క ఎనర్జీ సెంటర్ ఒక క్వాలిటీ ఉంటుంది అనమాట. అంటే 7 ఎనర్జీ సెంటర్స్ అంటే ఫస్ట్ ఎనర్జీ సెంటర్ మూలాధార చక్ర, దాని క్వాలిటీ ఇన్నోసెన్స్. ఇంకా సెకండ్ ఎనర్జీ సెంటర్ ఏమో స్వాదిష్టాన చక్ర, దానికి క్రియేటివిటీ. థర్డ్ ఎనర్జీ సెంటర్ నాభి చక్ర, దానికి సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఉన్న ఎనర్జీ సెంటర్ హార్ట్ ఎనర్జీ సెంటర్ అనత, దానికేమో కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ.
ఇప్పుడు చాలా మందికి లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అంటే ఈ క్వాలిటీ మనకి ఎప్పుడు తగ్గుతుంది, అప్పుడు మనకి ఆ క్వాలిటీ డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి డిసీజెస్ వస్తాయి. అయితే కాన్ఫిడెన్స్, స్మాల్ చిల్డ్రన్ అయినా స్టూడెంట్స్ అయినా అందరికీ కాన్ఫిడెన్స్, ఈ ఎనర్జీ అవేకెన్ అయ్యి ఈ ఎనర్జీ సెంటర్కి ఎప్పుడు నరిష్ చేస్తుంది, ఆ క్వాలిటీ మనకు వస్తుంది. చిన్నపిల్లలకి ఫోకస్, అటెన్షన్, ఈ మధ్య చిన్నపిల్లలు చాలా అటెన్షన్ డెఫిసిట్ అని, అంటే ఒక్క చోట కూర్చోలేరు. అప్పుడు అదంతా మళ్ళీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడం, ఫోకస్. మరి ఇక్కడ ఈ ఎనర్జీ సెంటర్కి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇక్కడేమో ఫర్గివ్నెస్ క్వాలిటీ, ఇక్కడేమో ఇంటిగ్రేషన్. అయితే ఈ ఎనర్జీ అవేకెన్ అయ్యి ప్రతి ఒక్క ఎనర్జీ సెంటర్కి ఎప్పుడు ఎట్లా నరిష్ చేస్తుంది, ఆ క్వాలిటీ మళ్ళీ సాటిస్ఫాక్షన్, జెనరాసిటీ, లవ్, పీస్, ఇవన్నీ మనకి వస్తుంది. ఇంకా లాస్ట్ ఎనర్జీ సెంటర్ అంటే మనకి రిలాక్సేషన్, జాయ్. అప్పుడంతా అంటే మనం అంత హ్యూమన్ బీయింగ్ ఏదైనా మనం ఎందుకు చేసుకుంటామో మనకి జాయ్ ఫీల్, హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇది హ్యాపీ కాదు, హ్యాపీ కంటే కూడా ఎక్కువ. అవన్నీ మనకి బెనిఫిట్స్ మెడిటేషన్తో వస్తాయి. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఇంకా దానికి ఏంటి, అందరూ ఏమి ఏజ్ అయినా, సెక్స్ అయినా, కాస్ట్, అందరూ చేసుకోవచ్చు. ఎస్ మేడం, మనం రీసెంట్ గా అంటే చూసుకోవచ్చు, షుగర్ వచ్చిన వాళ్ళకి మనం ఎగ్జాక్ట్లీ చూసుకుంటే చేతులు అనేవి సన్నబడ్డం, కొంతమంది ఏమో లావు అవుతారు షుగర్ వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏమో సన్నగా అయిపోతారు. వాళ్ళ చేతులు కూడా అసలు చాలా సన్నగా అయిపోతుంది. వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటుందా మనం ఈ యోగా చేయడం వల్ల, సహజ యోగా? అది రీసెంట్ మేము చేసిన రీసెర్చ్ ఏమో డయాబెటీస్ మీదే సహజ యోగా మెడిటేషన్. డాక్టర్ గారు ఏమో తను డయాబెటీస్ స్పెషలిస్ట్. అయితే తను ఓపీడీ నుండి మేము డయాబెటిక్ పేషెంట్స్ తీసుకొని 30 పేషెంట్స్కి ఓవర్ వీక్ ఆఫ్ 3 months పీరియడ్ మేము వాళ్ళకి మెడిటేషన్ చేయించాము. అప్పుడు వాళ్ళకి బ్లడ్ షుగర్ తగ్గింది. 2 ఉంటాయి షుగర్, అంటే ఒక ఫాస్టింగ్ ఉంటుంది, మళ్ళీ పోస్ట్ మీల్ ఉంటుంది అనమాట. 2 బ్లడ్ షుగర్స్ వాళ్ళకి తగ్గింది. అది మీరు బక్క అవుతారు అని చెప్పారు. అది ఒక డయాబెటీస్ది ఒక సిమ్టమ్ అనమాట. అంటే పాలిఫేజియా, పాలియూరియా, పాలిడిప్సియా, వెయిట్ లాస్, ఇవన్నీ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. యూరిన్ ఎక్కువ వస్తుంది, వెయిట్ తగ్గిపోతుంది, ఎక్కువ హంగ్రీ ఫీల్ అవుతారు. అవన్నీ ఏమో ఈ పేషెంట్స్కి వీళ్ళు రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకుంటే, వాళ్ళ ధ్యానం వల్లగా సహజయోగ మెడిటేషన్తో వాళ్ళ బ్లడ్ షుగర్ తగ్గింది, వాళ్ళకి అంటే మెంటల్ రిలాక్సేషన్ వచ్చింది. మెయిన్ గా మేడం లేడీస్ కి బెనిఫిట్ ఏమంటారు సహజ యోగా వల్ల? లేడీస్కి అదే చెప్పింది. ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అయింది, ఇప్పుడు చాలా ఎక్కువ అయింది దానికి. అది కాకుండా మళ్ళీ మనకి అందరికీ, లేడీస్కైనా చిన్నపిల్లలకైనా అందరికీ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు లేడీస్కి మనకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఈ మధ్య. మళ్ళీ ఇప్పుడు లేడీస్ ముందు ఏంటంటే మోస్ట్లీ హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వర్కింగ్ ప్లస్ హౌస్ వైఫ్ వర్క్ 2 చేసుకోవాలి. పిల్లలు కూడా మేనేజ్ చేసుకోవాలి, ఇంటి కూడా మేనేజ్ చేసుకోవాలి. దానివల్లనే స్ట్రెస్లో ఎక్కువ అవుతుంది. మన ఫుల్ టైం స్ట్రెస్, మన ఎనర్జీ మనకి తగ్గిపోతుంది. ఈ మెడిటేషన్ చేసినప్పుడు మన ఎనర్జీ అవేకెన్ అయ్యి మన సటల్ ఎనర్జీ సిస్టమ్కి అది ఎనర్జైజ్ చేసినప్పుడు, ఇప్పుడు నేను చెప్పింది ఫుట్ సోప్ టెక్నిక్, అది చేసినప్పుడు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంకా ఈ పాజిటివ్ ఎనర్జీ అవేకెన్ అయ్యి మనకి రిలాక్సేషన్ వస్తుంది, మనకి బ్యాలెన్స్ వస్తుంది. స్ట్రెస్ అనేది, అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది, అది ఆ ఫ్యాక్టరీ అంటే తగ్గిపోతుంది. హెవీ వర్క్ చేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది, ఇంట్లో వర్క్ వల్ల స్ట్రెస్ వస్తుంది. మనము మెడిటేషన్ చేసినప్పుడు ఈ కుండలిని అవేకెన్ అయినప్పుడు మనకి థాట్స్ అవన్నీ తగ్గిపోతుంది. లేకపోతే థాట్స్ ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి, అవన్నీ ఆ థాట్స్ అన్ని పోయి మనకి రిలాక్సేషన్ వస్తుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. స్ట్రెస్ వలన ఏ డిసీజ్ అయినా కానీ స్ట్రెస్ ఒక ఇటిలాజికల్ ఫ్యాక్టర్, పాజిటివ్ ఫ్యాక్టర్. ఆ స్ట్రెస్ పోయిందంటే మళ్ళీ మీరు మనకి గుడ్ హెల్త్ వస్తుంది. ఎందుకంటే డిసీజెస్ రాకుండా ఉంటాయి, ఇంకా మనం మంచిగా రిలాక్స్ ఉండి జాయస్ ఉంటాం అన్నమాట. ఓకే మేడం, ఫైనల్లీ మన ప్రేక్షకులకు మీ మాటల్లో యోగా గురించి చెప్పండి. అయితే సహజంగా మెడిటేషన్ చాలా మనకి అన్ని ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, సోషల్
ఇంకా స్పిరిచువల్ బెనిఫిట్స్ వస్తుంది మనకి. మనం మెడిటేషన్ చేసుకుంటే మన హెల్త్ కోసం చాలా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బెనిఫిషియల్. అయితే ఇంకా దీన్ని చేయడానికి కూడా చాలా ఈజీ అన్నమాట. ఏమి మనకి ఉట్టినే ఒక 3 సింపుల్ స్టెప్స్. ఈ లెఫ్ట్ సైడ్ మనకేమో మన డిజైర్ సైడ్, రైట్ సైడ్ ఏమో మన యాక్షన్ సైడ్. అయితే ఫస్ట్ స్టెప్లో మేము ఇలా రైట్ హ్యాండ్ ఇట్లా మన హార్ట్ మీద పెట్టుకొని మన మదర్ ఎనర్జీకి మనం తల్లి అని చెప్తాము. తల్లి నేను శుద్ధ ఆత్మ, ఐఎమ్ ప్యూర్ ఆత్మన్, నేను ఆత్మ అని చెప్పుకుంటాము. మళ్ళీ ఈ హ్యాండ్ ఇట్లా మన ఫోర్ హెడ్ మీద పెట్టుకొని ఇక్కడ మనము నేను అందరినీ క్షమించిస్తాను, నాతో ఏదైనా తప్పైతే నన్ను క్షమించండి. ఇంకా లాస్ట్ స్టెప్లో మన సెంటర్ ఆఫ్ ద పాము మన ఇట్లా టాప్ ఆఫ్ ద హెడ్ మీద పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఇట్లా హ్యాండ్ ఏమో ఇలా రొటేట్ చేస్తాము. ఇక్కడేమో మన తల్లిని మనం అడుగుతాము, మన మదర్ ఎనర్జీకి, తల్లి నన్ను నా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి అని. ఈ 3 సింపుల్ స్టెప్స్లో మనం సెల్ఫ్ రియలైజేషన్ కోసం ప్రే చేసుకొని మళ్ళీ 2 హ్యాండ్స్ ఇలా మన ల్యాప్ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్ ఇలా టాప్ ఆఫ్ ద హెడ్ మీద అటెన్షన్ పెట్టుకొని ఏదైనా మనకి థాట్స్ వస్తే నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించండి, ఏదైనా తప్పైంది, నన్ను నా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి అని ఇలా సింపుల్ 3 స్టెప్స్లో మనము శ్రీమాతజీ నిర్మలాదేవి ఫోటోగ్రాఫ్ ముందు ఇలా మెడిటేషన్ చేసుకుంటే మనకి బ్యాలెన్స్ వస్తుంది, మనకి మన ఆత్మ సాక్షాత్కారం మనకి దొరుకుతుంది. ఇంకా బ్యాలెన్స్ చేసుకోవడానికేమో రైట్ సైడ్ హీట్ ఎక్కువైతే రైట్ హ్యాండ్ ఇట్లా మన ల్యాప్ మీద పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఆకాశం వైపు పెట్టుకొని ఇలా నా రైట్ సైడ్లో ఉన్న ఎక్కువ హీట్ ఏమో మీరు ఆకాశంలో తీసేయండి అని ప్రే చేసుకుంటాము. లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ ఇలా ల్యాప్ మీద పెట్టుకొని రైట్ హ్యాండ్ ఏమో భూమి తత్వం మీద పెట్టుకొని నాకు నా లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ భూమి తత్వంతో బ్యాలెన్స్ చేసేయండి అని మన మదర్ ఎనర్జీకి ప్రే చేసుకుంటే మళ్ళీ మెడిటేషన్ చేసుకుంటే సింపుల్ ఇంట్లో 5-10 మినిట్స్లో మన బ్యాలెన్స్లో వచ్చి ఈ ఫుడ్ సోక్ టెక్నిక్ చేసుకొని మన నెగిటివ్ ఎనర్జీ అంతా పోయినట్టు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని ఇలా మెడిటేషన్ చేసుకొని హాయిగా వీ కెన్ బి వెరీ హెల్దీ అండ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. యోగా గురించి, సహజ యోగా గురించి చాలా విషయాలు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాళ యోగా కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. థ్యాంక్ యూ.